90% ఆఫ్ ద స్టూడెంట్స్ కాయిన్స్ మోడల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఈజీగా సాల్వ్ చేయాలని ఎగ్జాంపుల్తో చెప్తాను చూద్దాం. A bag contains 50 paise coins, 25 paise coins and 10 paise coins in the ratio 9:5:6 amounting to rupees 317.5. Find the number of 25 paise coins. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఒక బ్యాగ్లో 50 పైస్ 25 పైస్ 10 పైస్ కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పలేదు, అయితే ఏ రేషియోలో ఉన్నాయో చెప్తున్నారు. 9:5:6 ఈ రేషియోలో ఈ కాయిన్స్ ఉన్నాయి. అయితే టోటల్ అమౌంట్ ఈ కాయిన్స్ అన్ని బ్యాగ్లో ఉన్నాయి మొత్తం కలిపి అమౌంట్ వచ్చి 317.5 రూపీస్ ఉంది, 317.5. ఓకే, అయితే మనం అనుకోవాల్సింది ఏంటంటే 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, సో రేషియోస్ చాప్టర్లో ఈ మోడల్ క్వశ్చన్స్కి జనరల్గా అప్రోచ్ ఏంటంటే 25 పైస్ కాయిన్స్ అంటే 5 రేషియో ఉంది కదా, మనం 5 మల్టిపుల్ చెక్ చేస్తాం ఆప్షన్లో. అయితే ఆప్షన్లో అన్నీ కూడా 5 మల్టిపుల్సే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలో నేను డీటెయిల్గా చెప్తాను. ఏ రేషియోలో ఉన్నాయి చూడండి కాయిన్స్, 9:5:6 ఉన్నాయి కదా. దీని అర్థం ఏంటంటే ఇవి 9 ఉంటే ఇవి 5 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి. ఒకవేళ ఇవి 90 ఉంటే ఈ కాయిన్స్ 90 ఉంటే ఇవి 50 ఉంటాయి, ఇవి 60 ఉంటాయి. ఆ రేషియో అనేది మెయింటైన్ చేస్తాయి. ఎన్ని ఉన్నాయనేది ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి 9 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం, ఇవి 5 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం, ఇవి 6 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక సెట్కి వాల్యూ ఎంత కనుక్కుందాం, అంత డబ్బులు వస్తాయి. ఒక సెట్కి 50 పైస్ కాయిన్స్ 9 ఉన్నాయి. 9 ఇంటూ 50 అంటే హాఫే కదా, 9 ఇంటూ 0.5. సో దీని వాల్యూ వచ్చి 4.5 రూపీస్ అయింది. ఓకే, 4.5 ప్లస్ 25 పైస్ కాయిన్స్ వచ్చి 5 ఉన్నాయి. సో 5 ఇంటూ 0.25 దీని వాల్యూ వచ్చి 1.25 అయింది. నెక్స్ట్ 10 పైస్ కాయిన్స్ 6 ఉన్నాయి. 6 ఇంటూ 10 పైస్ అంటే 0.1 కదా, 0.6. సో ఇవన్నీ యాడ్ చేద్దాం మనం. 4.5 ప్లస్ 1.25 5.75 ప్లస్ 0.6 6.35 రూపీస్. ఓకే, ఒక సెట్కి వాల్యూ వచ్చి మనకి 6.35 రూపీస్ ఉంది. అట్లా ఎన్ని సెట్స్ ఉన్నాయో మనం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఎన్ని సెట్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది, టోటల్ వాల్యూ 317.5 ఉంది కదా, ఒక సెట్ వాల్యూ 6.35 ఉంది కదా, ఈ రెండు నెంబర్స్ నేను డివైడ్ చేస్తాను. ఓకే, 317.5 డివైడెడ్ బై 6.35. సో 6ని మనం 50తో మల్టిప్లై చేస్తే 300 అవుతుంది, ఎగ్జాక్ట్గా 300. అలానే 0.35ని 50తో మల్టిప్లై చేస్తే మనకి 17.5 వస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ 50 టైమ్స్. సో ఇట్లాంటి సెట్లు ఎన్ని ఉన్నాయి, 50 సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అట్లా 50 సెట్స్ ఉన్నాయి. సో 5 ఇంటూ 50 దట్ ఈస్ 250. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మీరు కాయిన్స్ క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క సెట్లో క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.